శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రావణమాస ప్రయుక్తంగా జపజ్యోతి సభ్యులందరం కలిసి ఈశ్వర అనుగ్రహం కొరకై శక్తి పంచాక్షరి మంత్ర పురస్చరణ అనుష్ఠానం దిగ్విజయంగా చేసుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా రోజు ఈశ్వర విషయం గురించి తెలుసుకుంటూ ద్వాదశ జ్యోతిర్లింగాల్లోంచి ఇవాళ రామేశ్వరం గురించి తెలుసుకుందాం. ముందుగా ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం. సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారమమలేశ్వరం పరల్యాం వైద్యనాథం చ డాకిన్యాం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే వారాణస్యాంతు విశ్వేశం త్ర్యంబకం గౌతమీతటే హిమాలయే తు కేదారం గ్రీష్మేశం చ శివాలయే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః సప్తజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి. ద్వాదశ జ్యోతిర్లింగ శ్లోక స్తోత్రంలోంచి రామేశ్వర శ్లోకం. సుతామ్రపర్ణి జలరాశియోగే నిబధ్య సేతుం విశిఖైరసంఖ్యైః శ్రీరామచంద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యం నియతం నమామి. ఈశ్వరుడిచే ప్రతిష్ఠింపబడ్డ, రాముడిచే ప్రతిష్ఠింపబడ్డ జ్యోతిర్లింగం రామేశ్వర జ్యోతిర్లింగం. రామాయణంలో అందరూ వినే ఉంటారు, కాశీయాత్ర గురించి కూడా అందరూ వినే ఉంటారు. ఈ రామాయణంలో రాములు వారు లంకకని బయలుదేరి సీతాదేవి జాడను హనుమంతుడు కనుగొన్నప్పుడు హనుమంతుడితో కలిసి రామేశ్వర వరకు వచ్చి సేతుబంధనానికి ముందు ఒక రామాయణంలో, వాల్మీకి రామాయణంలో కాదు, ఉపరామాయణాల్లో ఒక రామాయణంలో రాములు వారికి బాగా దాహం వేసి జలం అని అడుగుతారు. లక్ష్మణ జలం తీసుకురా అని. రాముల వారి మీద ఉన్న ప్రేమతో హనుమంతుల వారు స్వయంగా కైలాసానికే వెళ్ళి గంగను తీసుకుని, ఈశ్వరుని కోరి గంగను తీసుకుని వస్తారు. గంగను తీసుకొచ్చేసరికి స్వయం గంగనే క్షణమాత్రం ఆంజనేయ స్వామి వేగం మనోవేగం, మనోజవం మారుతతుల్య వేగం అంటారు కదా, గాలితో సమానమైన వేగము మనస్సుతో సమానమైన వేగం అయింది. అందుకని క్షణమాత్రంలో వెళ్ళి గంగా జలాన్ని తీసుకుని వస్తారు. వచ్చి స్వాముల వారికి ఇస్తే, ఇది గంగా కైలాసం నుంచి వచ్చింది కాబట్టి మొదట ఈశ్వరుడికి అభిషేకం చేసి తదనంతరం స్వీకరిస్తానని అక్కడ ఇసుకతో శ్రీరాములు వారు స్వయంగా శివలింగాన్ని స్థాపించి దాని యందు కొంత అభిషేకం చేసి మిగతాది తీర్థ రూపంలో ఆయన తీసుకుంటారు. తీర్థ రూపంలో ఆయన తీసుకున్నప్పుడు శ్రీరాములు వారి యందు అనుగ్రహించి ఈశ్వరుడు దర్శనం ఇస్తాడు. అప్పుడు ఈశ్వరుడు దర్శనం ఇచ్చిన వెంటనే రాములు వారు కోరుతారు, ఇక్కడే సుస్థిరముగా ఉండి లోక కళ్యాణం చెయ్యి స్వామి అని. అప్పుడు పరమేశ్వరులు వారు చెప్తారు, నువ్వు వెళ్ళి విజయంతో పాటు సీతతో పాటు వచ్చి మళ్ళీ స్థాపించు, నువ్వు వచ్చేంత వరకు నేను ఇక్కడ ఇదే లింగంలోనే ఉంటాను అని చెప్పారు. అలా మొదట జరిగిన తర్వాత స్వాముల వారు స్వయం శ్రీరాములు వారు మళ్ళీ యుద్ధానికి వెళ్ళడం, రావణ సంహారం జరగడం, సీతాదేవిని తీసుకుని మళ్ళీ రావడం. వచ్చిన తర్వాత సీతాదేవితో కలిసి రాముల వారు స్వయంగా ఇంకొక లింగాన్ని ప్రతిష్ఠించారనే విధానం ఉంది. ఆ విషయం గురించి తెలుసుకుందాం. రావణ బ్రహ్మ కాబట్టి బ్రహ్మహత్యా దోషం అనేది ఉంటుంది కాబట్టి, రాక్షసుడైన బ్రాహ్మణుడు అనే దాని వల్ల బ్రహ్మహత్యా దోషం ఉంటుంది కాబట్టి ఆ దోషం తొలగడానికై శ్రీరాములు వారు స్వయంగా దోష పరిహారం కోసమై శివలింగ స్థాపన చేయాలి అని అనుకున్నారు రామేశ్వరంలో. అప్పుడు హనుమంతుల వారిని చూసి, హనుమ కైలాసానికి ఎక్కి ఒక శివలింగాన్ని తీసుకుంటారా ఇక్కడ ప్రతిష్ఠించడానికి అని చెప్పేసి పంపిస్తారు. కానీ ముహూర్త సమయం సమీపిస్తోంది కాబట్టి ఆంజనేయ స్వామి తన వాయువేగంతో వెళ్ళి
అక్కడి నుంచి శివలింగం తీసుకుని వచ్చే సమయంలోపే ఇక్కడ సమయం పూర్తవబోతోంది అనడం వల్ల సీతాదేవిచే ఇసుకతో ఒక లింగాన్ని తయారు చేయించి స్వాములు వారు దానికి ప్రాణప్రతిష్ఠ చేసి పూజ చేస్తారు. అలా పూజ అయ్యేలోపు శ్రీ ఆంజనేయ స్వామి వారు శివలింగంతో పాటు వస్తారు. దాన్ని అక్కడికి వచ్చేసరికి అది కాదు, మీరు తెమ్మన్నారు, నేను తెచ్చిన ఈ శివలింగాన్ని పెట్టే మీరు ఆరాధించాలి అంటూ హనుమంతులు వారు తన భక్తి కొలది తన తోకతో ఆ శివలింగాన్ని తీయడానికి ప్రయత్నిస్తాడు. ఎంత ప్రయత్నించినా సీతమ్మ వారిచే రాముల వారిచే ప్రతిష్ఠింపబడ్డ లింగం కదలదు. అప్పుడు ఈశ్వరుడి యొక్క ఆకాశవాణి ద్వారా అశరీర వాక్కు వచ్చి, ఇది ఈశ్వర శక్తితో రాముడి వారే స్వయంగా ప్రతిష్ఠించింది కాబట్టి ఈ లింగంతో పాటు దీని ఎదురుగా నీ లింగము నువ్వు తీసుకొచ్చిన శివలింగాన్ని కూడా ప్రతిష్ఠింపజేయి, అది విశ్వలింగంగా కలియుగాంతం వరకు పూజలు అందుకుంటూ ఉంటుంది. రామేశ్వరం వచ్చిన వారు ఈ రామేశ్వరునితో పాటు విశ్వలింగాన్ని కూడా దర్శనం చేస్తేనే రామేశ్వర యాత్ర పూర్తయినట్టు అని ఈశ్వరుడి యొక్క అనుగ్రహ భాషణం వస్తుంది. అది విన్న హనుమంతుల వారు శ్రీరాములచే ఆ విశ్వలింగాన్ని కూడా ఆ లింగం పక్కనే ప్రతిష్ఠింప చేయిస్తారు దగ్గరలో. అలా లింగ ప్రతిష్టాపన చేసిన తర్వాత ఇప్పుడు మనందరికీ ఉండే ఒక సందేహం ఉంటుంది, మరి రాములు వారు మొదటగా ప్రతిష్ఠించిన లింగం ఏమైంది అని. ఇప్పటికీ చాలామందికి అక్కడ బయట వారికి తెలియదు, కానీ లోపల ఉన్న ప్రధాన అర్చకులతో సహా అందరికీ తెలుసు. రామేశ్వరుడి పైన అభిషేకం చేస్తున్న అభిషేకం నుంచి మండలానికి ఒక చుక్క మాత్రమే ఆ లింగం ద్వారా కింద ఉన్న లింగం, భూమి లోపల ఇంకొక లింగం ఉంది, ఆ లింగం మీద ఒక చుక్క పడుతుంది. మండలం అంటే 44 రోజులు నిత్యం జరుగుతున్న అభిషేక ఆరాధనలన్నీ జరిగితే అందులోంచి ఒక్క చుక్క మాత్రం కిందకెళ్ళి పడుతుందన్నమాట ఆ శివుడి మీద. ఇప్పటికి కూడా ఆ రహస్య శివలింగం అక్కడే ఉంది. కోనేరు అనేది రామేశ్వరం కోనేరు ఉంది, బ్రహ్మ కోనేరు అనేది పెద్ద కోనేరు. ఆ కోనేరు లోపల నుంచి వెళితే కింద ఇంకొక మొత్తం ఆలయమే ఉంది పూర్తిగా. అది ఇదివరకు ఆ కోనేరుని శుభ్రపరచాలని ఆలోచింపగా ప్రయత్నించినప్పుడు ఇవన్నీ చూసి భయపడి దాన్ని అలాగే ఉంచేశారనమాట. అలా రామేశ్వరుడు రాములు వారు ప్రతిష్ఠించిన దానిపైనే సీతాదేవి రాములు వారు కలిసి ప్రతిష్ఠించింది. దాని పక్కనే స్ఫటికలింగ రూపంలో విశ్వలింగ రూపంలో ఆంజనేయ స్వామి తీసుకొచ్చింది కూడా ప్రతిష్ఠించారు. ఇది రామేశ్వర జ్యోతిర్లింగం యొక్క మహాత్మ్యం. శ్రీరాముల వారు విషయం గురించి చెప్పుకుంటూ పోతే ఈ రామేశ్వరం యొక్క మహాశక్తి ఏంటంటే రాములు వారు స్వయంగా తపస్సు చేసిన స్థలం అని. రాములు వారు పర్యటన చేశారు, రాజ్యాన్ని పాలించారు, ఇవన్నీ జరిగాయి. వీటితో పాటు రాముల వారే స్వయంగా ప్రతిష్ఠించి ఈశ్వరుణ్ణి, ఆ ఈశ్వరుణ్ణి ఆరాధించి అనుగ్రహం పొంది ఈశ్వర సాక్షాత్కారం పొందిన స్థానం ఇది. రుద్రపారాయణం దగ్గర నుంచి శివ పంచాక్షరి, శక్తి పంచాక్షరి మంత్రానుష్ఠానాలు ఏవైనా సరే ఇక్కడ చేయడంలో తొందరగా సిద్ధి పొందుతుంది. కారణం ఏంటంటే మనకి ఉపదేశం ఇచ్చే గురువు ఆ మంత్రాన్ని ఎన్నిసార్లు చేసి సిద్ధి పొంది ఉంటారో అంత తొందరగానే మనకి ఆ మంత్రం సిద్ధి పొందుతుంది. శంకరాచార్యులు వారు చెప్తారు ఒక చోట వివేక చూడామణిలో, శంకరాచార్యుల వారి అష్టోత్తరంలోనే ఉంటుంది, శిష్య విత్తాపహారకాయై నమః అని ఉంటుంది. అంటే గురు అనేవాడు శిష్య చిత్తాపహారకాయై నమః అని ఉంటుంది. ఎందుకంటే గురువు అనేవాడు శంకరాచార్యుల వారు వివేక చూడామణిలో చెప్పిన దానికి అర్థం చెప్తూ భాష్యం చెప్తూ ఈ లోకంలో గురువులు 2 రూపంలో ఉంటారు. ఆదిశంకరాచార్యుల వారి అష్టోత్తరంలో శిష్య చిత్తాపహారకాయై నమః అని ఉంటుంది. అంటే శిష్యుడి యొక్క చపల చాంచల్యమైన చిత్తస్థితిని అపహరించి సన్మార్గాన్ని ప్రసాదించేవాడు అని అర్థం. లోకంలో కొంతమంది గురువులు ఉంటారు, శిష్య విత్తాపహారకాయై నమః అంటారు వాళ్ళని. శిష్యుడి యొక్క ధనాన్ని మాత్రమే అపహరించేవారు అని. అందుకని అలా 2 గురువులు ఉంటారు. అలాంటి గురువుల్లో శిష్యుడి యొక్క చిత్తాన్ని అపహరించి తనకు సన్మార్గాన్ని ఇవ్వగలిగిన ఈశ్వరుడు
సమానమైన గురువు ఎవరైతే ఉంటారో అలాంటి గురువు దగ్గర ఉపదేశం పొందితే ఆ మంత్రం తొందరగా సిద్ధిస్తుంది. అందులోనూ ఆ గురువు స్వయంగా తపస్సు చేసిన వాడై ఉంటే ఇంకా, అందులోనూ తపస్సు చేసి పరమేశ్వర సాక్షాత్కారం పొందిన వారై ఉంటే అది ఇంకా బలమైనది అవుతుంది. అలా దాని ప్రకారంగా చూస్తే ఇక్కడ పరమేశ్వరుడి యొక్క ఆరాధనకై జ్యోతిర్లింగాలు నానావిధ చోట్ల ప్రతిష్ఠింపబడడం, స్వాముడు వారే స్వయంగా రావడము జరిగింది, ఈశ్వరుడే. కానీ ఇప్పుడు మనం మాట్లాడుతున్న దాంట్లో యుగ యుగాలుగా జన్మాంతరాలుగా విష్ణువు స్వయంగా నిత్యస్మరణ చేస్తున్న శివ పంచాక్షరి మంత్రం. శివుడు విష్ణువు యొక్క నామాన్ని, విష్ణువు శివుడి యొక్క నామాన్ని చేస్తూ ఉంటారు. అలా విష్ణువు నిత్యస్మరణ చేస్తున్న శివనామం యొక్క మంత్ర సిద్ధి ఎలా అయితే విష్ణువుతో పాటు శ్రీరాముడికి వచ్చి ఉంటుందో, అలాంటి శ్రీరాములు వారే స్వయంగా ప్రతిష్ఠింపజేసిన శివలింగం కాబట్టి రామేశ్వరానికి మహాశక్తివంతమైన స్థల బలం ఉంది, స్థాన బలము ఉంది. అందుకని ఎప్పుడైనా రామేశ్వరం వెళ్తే, ఇది కాశీ వెళ్ళిన వారు కాశీ నుంచి గంగను తీసుకుని విశ్వనాథుడికి అభిషేకించి తర్వాత మరలా గంగను తీసుకుని రామేశ్వరం వచ్చి, రామేశ్వరంలో ఎక్కడైనా పర్లేదు ఒక శివలింగానికి అభిషేకించి ఆ అభిషేక జలంలో వచ్చిన గంగని, మిగిలిన గంగని తీసుకెళ్ళి సముద్రంలో కలిపి ఆ సముద్రం నీళ్ళని తన మీద చల్లుకుంటే కాశీ యాత్ర పూర్ణఫలం జరుగుతుంది అని చెప్తారనమాట. అలాగా కాశీయాత్ర సమానమైన ఫలితము, రామేశ్వర విశిష్టత తెలిసినంతలో మనందరం కలిసి తెలుసుకున్నాము. రామేశ్వరం ఈసారి వెళ్తే అక్కడ ఉండి దర్శనం చేసుకుని కుదిరినంత తపస్సు రూపంలో జపం చేసి, అక్కడ 108 కుండాలు ఉన్నాయి స్నానానికి. అగ్నికుండం, వాయుకుండం, ఇంద్రకుండం, సూర్యకుండం అని వాటిలో జలాలు చేస్తారు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి 20-22 మిగిలి ఉన్నాయి, మిగతావన్నీ మూసేశారు కాలక్రమేణా. అవన్నీ స్నానాలు కూడా ఆ దేవతలు వచ్చి అక్కడ రాములు వారు ప్రతిష్ఠించి వెళ్ళిన తర్వాత వాళ్ళంతా దేవతలందరూ కూడా వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో స్థాపన చేసి అభిషేకించారు. అందుకని ఈశ్వరానుగ్రహం పొంది అక్కడికి వెళ్ళి ఆ కుండ స్నానం చేస్తే అన్ని దోషాలు పోతాయి. అవి చేసుకుని రాముల వారి దర్శనంతో పాటు రామేశ్వరుడి దర్శనం చేసుకుని ఈశ్వరుడి కృపకు పాత్రులు కాగలరు. శివాయ గురవే నమః. ఓం శ్రీం హ్రీం నమః శివాయ.